దోస పెనాన్ని ప్రతిరోజు వాడుతూ ఉండడం వల్ల ఇలా అంచుల దగ్గర జిడ్డు జిడ్డుగా పేరుకొని పోయి ఉంటుంది. దీన్ని పర్ఫెక్ట్‌గా ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం వేడైన తర్వాత సాల్ట్‌ని ఒక 5, 6 స్పూన్లు అలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొబ్బరి నూనెను తీసుకొని అంచుల చుట్టూ వేసుకోవాలి. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని అంచుల దగ్గర బాగా రబ్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా రుద్దుకున్న తర్వాత మొత్తం డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఇలా పెనం మొత్తాన్ని రుద్దుకున్న తర్వాత దీన్ని ఒకసారి వాటర్‌తో క్లీన్ చేసి అలాగే సబ్బు పెట్టి బాగా రుద్దాలి. సబ్బు పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక టవల్‌తో తుడుచుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత ఒక 5, 6 చుక్కల నూనెను పెనం మీద వేసి టిష్యూ పేపర్‌తో మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. తర్వాత పెనాన్ని మళ్ళీ వేడి చేసుకొని దోసలు పోసుకుంటే సరి. చూసారుగా దోసలు ఎంత నీట్‌గా వచ్చాయో.